వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. సామాజిక, ఆర్థిక, రాజకీయ సుస్థిరతలో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శుక్రవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశాభివృద్ధికి ప్రభుత్వం అపూర్వమైన వేగంతో పనిచేస్తోందని, సంస్కరణలు, పనితీరు, పరివర్తన అనే దృక్పథంతో ప్రజల సంక్షేమానికి భరోసా ఇస్తోందని అన్నారు. మేక్ ఇన్ ఇండియా నుండి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మేక్ ఫర్ ద వరల్డ్గా దేశం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. 2047 నాటికి దేశంలోని భావితరాలు అభివృద్ధి చెందిన, బలమైన, సమర్థమైన, సంపన్నమైన భారతదేశాన్ని చూస్తాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. भारत योजना के अंतर्गत 70 वर्षों और उससे अधिक उम्र के सैकड़ों वरिष्ठ नागरिकों को स्वास्थ्य बीमा देने का फैसला हुआ है. इन्हें हर वर्ष 5 लाख रुपए का हेल्थ कवर मिलेगा. छोटे उद्यमियों के लिए मुद्रा ऋण की सीमा 2 लाख रुपए से बढ़कर 20 लाख रुपया कर दी गई. मेरी सरकार ने युवाओं की शिक्षा और उनके लिए रोजगार के नए अवसर तैयार करने पर विशेष फोकस किया है. मेधावी छात्रों को उच्च शिक्षा में वित्तीय सहायता देने के लिए पीएम विद्यालक्ष्मी योजना शुरू की गई है. 1 करोड़ युवाओं को सिर्फ 500 कंपनियों में इंटर्नशिप के अवसर भी दिए जाएंगे. కాగా ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా గురించి రాష్ట్రపతి ప్రస్తావిస్తూ ఈ ఆధ్యాత్మిక వేడుక దేశ సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తు చేస్తుందన్నారు. మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఇటీవల తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రద్ధాంజలి ఘటించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్సభలో ప్రవేశపెట్టారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ఆమె బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అంతకుముందు ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అనుమతి తీసుకుని పార్లమెంట్కు చేరుకున్నారు. అక్కడ కేంద్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్కు ఆమోదముద్ర వేసింది. అనంతరం వార్షిక బడ్జెట్ను నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తన ప్రసంగాన్ని దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటూ తెలుగు కవి గురజాడ అప్పారావు సూక్తితో ప్రారంభించారు. The great Telugu poet and playwright Gurujada Apparao had said, "Deshamante matti kadoy, deshamante manushuloy," meaning a country is not just its soil, a country is its people. In line with this, for us, Vikasit Bharat encompasses. లోక్సభలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. సబ్కా వికాస్, అందరి అభివృద్ధి ధ్యేయంగా కేంద్ర బడ్జెట్ ఉందని పేర్కొంటూ, साथियों, इस बजट में रिफॉर्म की दिशा में महत्वपूर्ण कदम उठाए गए. न्यूक्लियर एनर्जी में प्राइवेट सेक्टर को बढ़ावा देने का निर्णय बहुत ही ऐतिहासिक है. बजट में रोजगार के सभी क्षेत्रों को हर प्रकार से प्राथमिकता दी गई है. भारत में बड़े शिप्स के निर्माण को बढ़ावा मिलेगा. आत्मनिर्भर भारत अभियान को गति मिलेगी. देश में टूरिज्म के लिए बहुत संभावना है. वहां पर जो होटल्स बनाएंगे, उस होटल को पहली बार इंफ्रास्ट्रक्चर के दायरे में लाकर टूरिज्म पर बहुत बल दिया है. కేంద్ర బడ్జెట్లో బహుళార్థ సాధక పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 12,157 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అసంఘటిత రంగాలలో పనిచేసే ఉద్యోగులు, ఆహార పదార్థాలు తదితర డెలివరీ ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులు, గిగ్ వర్కర్లకు గుర్తింపు కల్పించడంతో పాటు ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తామని కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల దాదాపు 1 కోటి మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. వీరికి ఈ శ్రమ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల గుర్తింపు కార్డులు లభిస్తాయని, అదే సమయంలో ప్రధానమంత్రి ఆరోగ్య యోజన కింద ఉద్యోగి కుటుంబానికి ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తామని మంత్రి వివరించారు. I propose to add 36 life-saving drugs and medicines to the list of medicines fully exempted from basic custom duty, to the list attracting concessional custom duty of 5%. Full exemption and concessional duty will also respectively apply on the bulk drugs for manufacture of the above. Specified drugs and medicines under patient assistance program
run by the pharmaceutical companies are fully exempt from BCD, provided the medicines are supplied free of cost to the patients. I propose to add 37 more medicines along with 13 new patient assistance programs. గణతంత్ర వేడుకల సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య పథ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. సైనిక బలగాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఇండోనేషియా అధ్యక్షులు ప్రభోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం ఈసారి వేడుకల ప్రత్యేకత. వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన వివిధ రాష్ట్రాల శకటాలు ఆకట్టుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత గణతంత్ర దినోత్సవ పెరేడ్లో ప్రదర్శించిన శకటాల్లో ఆంధ్రప్రదేశ్ ఏటికొప్పాక బొమ్మల శకటానికి 3వ స్థానం లభించింది. తొలి 2 స్థానాల్లో ఉత్తరప్రదేశ్, త్రిపుర రాష్ట్రాలు నిలిచాయి. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఫలితాలను ప్రకటించింది. వాట్సాప్ ద్వారా పౌర సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువస్తామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో వాట్సాప్ పరిపాలనా సేవలను మంత్రి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్లియర్ గా సర్టిఫికేట్ పైన ఉండాల్సిన పేరేంటి, వివరాలేంటి వెబ్సైట్ పైన కంపడుతుంది. సో ఎవరు ఫేక్ సర్టిఫికేట్లు జనరేట్ చేసేదానికి అవకాశం ఉండదు. అది బ్లాక్ చైన్ మీద కూడా తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అది కూడా త్వరలో రిలీజ్ చేస్తాం. ఈ సర్వీసెస్ అన్ని ఒక పక్కన రెవెన్యూ సర్వీసెస్, రెండో పక్కన మున్సిపల్ సర్వీసెస్, మూడోది ఎండోమెంట్. దేవాలయాల్లో కూడా టీటీడీ మినహా అన్ని దేవాలయాలు వచ్చినాయి. కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా బుధవారం నెలకొన్న రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటన బాధాకరమని, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక కుంభమేళాలో విషాదం చోటు చేసుకుందని, ఇది ఎంతో ఆవేదన కలిగించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధితులకు అందుతున్న వైద్య సాయంపై వివరాలను అడిగి తెలుసుకున్నామని ప్రధానమంత్రి వెల్లడిస్తూ, मैं महाकुंभ में जो दुखद हादसा हुआ है, उस हादसे में हमें कुछ पुण्यात्माओं को खोना पड़ा है, कई लोगों को चोटें भी आई हैं। मैं प्रभावित परिवारों के प्रति संवेदना व्यक्त करता हूं और घायलों के जल्द स्वस्थ होने की कामना करता हूं। ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు SIPB 3వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 15 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. దీంతో SIPB ఇప్పటివరకు ఆమోదం తెలిపిన పెట్టుబడుల విలువ 3 లక్షల కోట్ల రూపాయలను దాటింది. పెట్టుబడులు త్వరితగతిన కార్యరూపం దాల్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఒప్పందాలపై పరిశ్రమల యాజమాన్యాలతో నిరంతరం చర్చలు జరుపుతూ సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులు మొదలయ్యేలా చూడాలన్నారు. తీవ్రమైన పోటీ నెలకొన్న దృష్ట్యా మంచి ఫలితాల కోసం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేయాలని చెప్పారు. 10 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టే ప్రతి ప్రాజెక్టు పురోగతిని తప్పనిసరిగా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని రాష్ట్ర నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. శుక్రవారం ఆయన నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని పేర్కొంటూ, మన రెస్పాన్స్ సిస్టమ్ మన నంబర్స్ ఉన్నాయి కదా, డయల్ 100 112, దానికి అది రెస్పాన్స్ టైం ఎట్లా రెడ్యూస్ చేయగలుగుతాము,
సో రెస్పాన్స్ టైం రెడ్యూస్ చేయగలిగితే మన క్రైమ్ ప్రివెన్షన్ ఇది ఒకటి మనం చేస్తాము. ఈ సోషల్ మీడియా మీద బాగా స్ట్రాంగ్ ఉంటాము. ఎవరు సోషల్ మీడియా అబ్యూజింగ్ చేస్తే ఇది కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా మారిపోయింది. ఇండివిజువల్ కమెంట్స్ ఆర్ నాట్ ఇండివిజువల్ కమెంట్స్, దే ఆర్ పార్ట్ ఆఫ్ ది ఆర్గనైజ్డ్ క్రైమ్ కమెంట్స్. సోషల్ మీడియా అబ్యూజ్ ఎవరు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. మనం ఒక సైబర్ కమాండోస్ తయారు చేస్తున్నాము. సో 200 మెంబర్స్ తయారు చేస్తున్నాము ఇప్పుడు ఫ్రమ్ ఆల్ ఓవర్ ద స్టేట్. ఎగుమతులను పెంచడానికి లాజిస్టిక్ ఖర్చులను తగ్గించాల్సిన అవసరం ఉందని కేంద్ర రోడ్డు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ప్రాజెక్ట్ అభయ్ పైలట్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుతం 22 లక్షల మంది డ్రైవర్ల కొరత ఉందని, ట్రక్ డ్రైవర్ల సంఖ్యను తక్షణమే పెంచాల్సిన అవసరాన్ని మంత్రి నితిన్ గడ్కరీ వివరించారు. కాగా దేశవ్యాప్తంగా ఉన్న ట్రక్ డ్రైవర్ల జీవితాన్ని మెరుగుపరిచేందుకు తీసుకున్న ఈ కార్యక్రమంలో 2024లో 6 రాష్ట్రాలు, 15 నగరాలలో మొత్తం 50,000 మంది ట్రక్ డ్రైవర్లు లబ్ధి పొందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం భువనేశ్వర్లోని జనతా మైదానంలో ఉత్కర్ష్ ఒడిశా మేక్ ఇన్ ఒడిశా కాన్క్లేవ్ 2025ను ప్రారంభించారు. భారతదేశంలో ఒడిశాను పెట్టుబడుల గమ్యస్థానంగానూ, పారిశ్రామిక కేంద్రంగా మార్చే లక్ష్యంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ ఒడిశా త్వరలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రతిరూపంగా మారుతుందని అన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో ఒడిశా పాత్ర చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. కేవలం ముడిసరుకుల ఎగుమతి ద్వారానే వేగవంతమైన వృద్ధి సాధ్యం కాదని, ఈ ధోరణితో కూడిన పారిశ్రామిక వ్యవస్థను సమూలంగా మార్చాలని నరేంద్ర మోదీ వెల్లడించారు. భారత కృత్రిమ మేధకు సంబంధించిన నమూనాను త్వరలో రూపొందించనున్నామని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గురువారం న్యూఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నమూనా ప్రపంచంలోని అత్యుత్తమ నమూనాలతో పోటీ పడగలదన్నారు. త్వరలోనే ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. దేశంలో ప్రస్తుతం 15,000 హై ఎండ్ జీపీయూలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆధునిక సాంకేతికత ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ సందర్భంగా తెలియజేస్తూ, Innovations which are happening in AI world are humongous. India definitely will play a major role because we have very strong software capabilities. We have very strong innovative ecosystem. Our country will definitely play a major role in it. AI models will and the entire ecosystem will become very distributed. That's for sure. What will be important in the way forward is how we use AI. That will become really, really important in the coming days. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని విన్నారు. వ్యాఖ్యానం సాయి సిస్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.